నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాస 10వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో మఖా నక్షత్రమే సంచారం చేస్తున్నాడు. మఖా నక్షత్ర అధిపతి కేతువు, ఇక సింహరాశి అధిపతి రవి. ఈ రెండు గ్రహాల ఆధారంగా పంచమ స్థానం ఆధారంగా ఈ కేతు నక్షత్రాల మీద ప్రభావాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే ఆ నక్షత్రాల వారికి ఎక్కువగా ఉంటాయి ఈ సంచారం వలన. ఇక మిగతా గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానికి గుణంగా ఇతర అంశాలు కూడా శుభాశుభ ఫలితాలు వీటికి జోడించి చెప్పుకుందాము. ఖగోళంలో ఇతర గ్రహాలు ఆయా రాశుల వారికి ఏ ఏ ఏ ప్లేస్మెంట్లో ఉన్నాయి, వాటిని ఏ గ్రహాలు అనుకూలం ప్రతికూలం అనేది చెప్పుకుంటూ రాశుల వారీగా వాటి పరిహారాలు, రాశి పరిహారాలు కూడా చెప్పుకుందాము. సాధారణ ఫలితాలు, సాధారణ పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక మేషరాశి. మేషరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక అనుకూలం కాదు చంద్ర సంచారం ఈ మేషరాశి వారికి ఈరోజు. ఇక ఇతర గ్రహాలు అనుకూలంగా లేడు. గురువు పంచమంలోనే, కేతు అనుకూలంగా లేడు. అష్టమంలో మాత్రం బుధ శుక్రులు మిశ్రమంగా అనుకూలిస్తారు. రవి అనుకూలంగా లేదు. అష్టమ రవి చాలా అనుకూలతలు తక్కువ. ఇక నవమంలో కుజుడు కూడా అనుకూలం లేదు. లాభస్థానంలో రాహు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. వ్యయ స్థానంలో శని సంచారం అనుకూలంగా లేదు. ఏది ఏమైనా ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు కాబట్టి ఈ మేషరాశి వారికి అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులు అయితే వారి చదువుపై ఏకాగ్రత కోల్పోతారు. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక సృజనాత్మక రంగాల్లో వారికి కూడా చిన్నపాటి ఇబ్బందులు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు వాయిదా వేయటం మంచిది. ఇక బంధువులతో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలు అయితే అనుకూలంగా లేవు, వాయిదా వేయచ్చు ఈరోజు. ఇక ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు ఇతరులకి సహాయం చేయండి, కొద్దిపాటి ఆత్మసంతృప్తిని పొందొచ్చు. దుర్గాదేవిని పూజించండి ప్రతికూలతలకి అని చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 4లో చంద్ర సంచారం మిశ్రమంగా ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారికి ఇతర గ్రహ అనుకూలతలు ఖగోళంలో ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ద్వితీయంలోనే గురు సంచారం అనుకూలం. ఇక సప్తమంలో 3 గ్రహాలు అనుకూలం కాదు. ఇక రవి అనుకూలం కాదు, బుధుడు శుక్రుడు అనుకూలం కాదు. అష్టమంలో కుజుడు అసలే అనుకూలం కాదు. ఇక దశమంలో రాహు మిశ్రమంగా అంత పెద్ద అనుకూలతలు ఉండవు. ఇక లాభస్థానంలో పూర్తి స్థాయిలో శని మాత్రం అనుకూలిస్తున్నాడు ఈ వృషభ రాశి వారికి. శని గురువులు అనుకూలంగా ఉన్నారు. మిశ్రమంగా చాలా బాగుంటుంది వీరికి. మెరుగైన ఫలితాలే ఉంటాయి వృషభ రాశి వారికి. అయితే ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఏ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు వీరికి అంటే 4వ ఇంట్లో చంద్ర సంచారానికి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వృషభ రాశి వారికి. ఈరోజు ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అయితే ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది, సపోర్ట్ ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఇంటి వాతావరణం బాగుంటుంది, ఆర్థిక విషయాలు బాగున్నాయి, నూతన అగ్రిమెంట్స్ కుదుర్చుకునేందుకు బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది. వీరందరికీ కూడా ఈరోజు వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ప్రతిరోజు కూడా వీరు గణేష్ని పూజించండి. ఓం గం గణపతియే నమః అని 108 టైమ్స్ జపించండి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం. అంటే మిథున రాశి వారికి చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయని చెప్పచ్చు. ఇక ఖగోళంలో గ్రహాలు మాత్రం గురువు రాశిలోనే అనుకూలం లేదు. తృతీయంలో కేతు సంచారం, కేతు మీదే చంద్ర సంచారం, కేతు కూడా అక్కడే ఉన్నాడు, అనుకూలిస్తాడు వీరికి అనేది కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి తృతీయానికి అని చెప్పచ్చు. ఇక మిథున రాశికి 6లో 2 గ్రహాలు బుధ శుక్రులు అనుకూలం లేదు, రవి అనుకూలిస్తాడు కొద్దిపాటిగా అని చెప్పచ్చు. ఇక 7లో కుజుడు అనుకూలం లేదు, 9లో రాహు, 10లో శని అనుకూలించట్లేదు. వీరికి ఈరోజు గ్రహానుకూలత ఒక మాదిరిగానే ఉంది, మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది చెప్పచ్చు. ఇక వీరు ఈరోజు ముఖ్యమైన పనులను
ముఖ్యమైన వ్యక్తులను ఎక్కువగా కలిసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికైతే ఈరోజు ఎక్కువ మొగ్గు చూపుతారు అనేది చూపిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అయితే ఈరోజు వీరు శత్రువులపై విజయం మాత్రం సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఈ చంద్ర ఆధారిత ఫలితాలు వీరికి ప్రభావాలు ఈరోజు బాగానే ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఇక హనుమాన్ చాలీసా పఠించండి మరియు పేదలకు పండ్లు దానం చేయండి, శుభప్రదం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి నుంచి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం అంత అనుకూలంగా లేకున్నా ఈ ఇతర గ్రహాల అనుకూలతలు చూద్దాము. ఇక రాశి నుంచి ద్వితీయంలోనే కేతు సంచారం కూడా జరుగుతుంది. ఇక పంచమంలో బుధ శుక్రులు అనుకూలిస్తున్నారు, రవి అనుకూలంగా లేడు. 6లో కుజుడు అనుకూలిస్తాడు వీరి కర్కాటక రాశి వారికి. ఇక అష్టమంలో రాహువు, నవమంలో శని సంచారం అనుకూలం కాదు. వ్యయ స్థానంలో గురువు కూడా అనుకూలించడు పెద్దగా అనేది చెప్పచ్చు. అయినా కానీ కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి కొద్ది అనుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులైతే పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో అభివృద్ధికి అవకాశం కూడా సూచిస్తుంది కర్కాటక రాశి వారికి. కుటుంబంలో పరస్పర అవగాహన అయితే పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు వివాహానికి దారి తీయవచ్చు ఈరోజు అనేది. ఈరోజు ఈ ద్వితీయంలో కేతు సంచారం వీరికి కుటుంబ స్థానంలో కేతువు సంచరించటం ఈ విధమైన అనుకూలతలు ఈ కర్కాటక రాశి వారికి ఈ ప్రభావాలు బాగున్నాయి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు తండ్రితో విషయాలు చర్చించి వారి ఆశీస్సులు తీసుకోవడం మంచిది. ప్రతి విషయానికి కూడా చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలోనే చంద్ర సంచారం. అయితే కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. రాశిలోనే కేతు సంచారం కూడా జరుగుతుంది. మిశ్రమంగా ఉంటాయి వీరికి ఈరోజు. అయితే 4లో 3 గ్రహాలు కూడా 4లో రవి అనుకూలించట్లేదు, రాశ్యాధిపతి రవి అనుకూలించట్లేదు. అయితే బుధ శుక్రులు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. పంచమంలో కుజ అనుకూలం లేదు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని. పెద్ద అనుకూలతలు ఏమి లేదు, మిశ్రమ ఫలితాలు కొద్దిపాటి అద్భుతంగా కూడా ఉండొచ్చు కొన్ని. అయితే ఈరోజు వీరు ఎక్కువగా రాశిలోనే చంద్ర సంచారం కేతు మీద జరుగుతుంది కాబట్టి, కేతు అక్కడే స్థిరపడి ఉన్నాడు కాబట్టి వీరు ఎక్కువగా దేహానికి సంబంధించిన ఆత్మ పరిశీలన వీరు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఈ విధమైన నిజస్వరూపాన్ని మరింత బహిర్గతంగా చూపించే ధైర్యం వస్తుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఖర్చులు అయితే పెరుగుతాయి, జాగ్రత్త అవసరం ఈరోజు. వీరికి ఇలా మిశ్రమంగా ఉంటుంది. పూర్వీకులను పూజించండి ఎక్కువగా. పిండ ప్రదానం, తర్పణం వంటివి ఈరోజు చాలా శ్రేయస్కరం వీరికి ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది పంచాంగం ప్రకారంగా వారు సూచించిన విధంగా చెప్పడం మాత్రం జరిగింది. ఇక కన్యారాశి. కన్యారాశి వారిని అనుసరించి వ్యయ స్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలంగా లేదు. కాకపోతే లాభస్థానంలో గురు సంచారం అనుకూలంగా ఉంది వీరికి. ఇక తృతీయంలో శుక్ర సంచారం అనుకూలం, బుధుడు రవి సంచారం అనుకూలం. బుధుడు అనుకూలంగా లేదు, రాశ్యాధిపతి అనుకూలతలే తక్కువగా ఉన్నాయి. కుజుడు అనుకూలించట్లేదు 4లో. ఇక 6లో రాహు అనుకూలిస్తున్నాడు, 7లో శని అనుకూలించట్లేదు. కొంచెం గ్రహ బలం బాగానే ఉంది అనేది చెప్పచ్చు. అయితే ఈ కన్యారాశి వారికి ఆశలు కళలు వీరికి ఈరోజు నెరవేరుతాయి. సామాజిక సంబంధాలు అయితే వీరికి వారితో సంబంధాలు సమాజంలో మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. వీరి కృషికి తగిన గుర్తింపు, ఇన్నాళ్ళు చేసిన కృషికి ఈరోజు గుర్తింపు లభిస్తుంది అనేది సూచిస్తుంది. దాతృత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అనేది సూచిస్తుంది ఈరోజు గ్రహ సంచారం. అంటే ఇది వ్యయ స్థానంలో కేతు సంచారం వలన. ఓం కేతువే నమః అనే కేతు మంత్రాన్ని జపించండి, పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఈరోజు అనేది ఈ కన్యారాశి వారికి సూచించడం మంచి ఫలితాలకి. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు 11వ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. లాభస్థానం బాగానే ఉంటుంది. ఇక తులారాశిని అనుసరించి ద్వితీయంలోనే శుక్రుడు అనుకూలిస్తున్నాడు, బుధుడు అనుకూలిస్తున్నాడు, రవి అనుకూలంగా లేడు. తృతీయంలో కుజుడు అనుకూలిస్తాడు మిశ్రమంగా. ఇక పంచమంలో రాహువు, 6లో శని అనుకూలిస్తున్నాడు పూర్తి స్థాయిలో. ఇక గురువు అనుకూలం, గోచారంలో గురువు అనుకూలం చాలా.
ఈ తులారాశి వారికి అని చెప్పచ్చు. ఇక వీరికి ఈరోజు ఎలా ఉంటుంది అంటే, ఈ చంద్ర ప్రభావాలు ఎక్కువగా వృత్తి మరియు ప్రతిష్టకి ఎక్కువగా అనుకూలమైన సమయం ఈ తులారాశి వారికి ఈరోజు అనేది సూచిస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు వస్తాయి. నెట్వర్కింగ్, ముఖ్యంగా సంబంధాలను పెంచుకోవడం ద్వారా ప్రయోజనం ఎక్కువగా పొందుతారు ఈ తులారాశి వారు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలకి, ఇంకా మంచి ఫలితాలకి విష్ణు సహస్రనామం పఠించండి, ఆవుకు పచ్చగడ్డి తినిపించండి, మంచిది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానంలో చంద్ర సంచారం, మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కొద్దిపాటి ఇది రాశిలోనే శుక్రుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి, కానీ బుధుడిని అనుకూలతలు లేవు, రవి అనుకూలతలు లేవు, ద్వితీయంలో కుజుడు అనుకూలించట్లేదు. ఇక వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహువు, పంచమంలో శని కూడా అనుకూలంగా లేరు. కాకపోతే భాగ్యస్థానంలో గురు అనుకూలతలు, కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ముఖ్యంగా వీరికి దశమ స్థానంలో చంద్ర సంచారం వల్ల మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి పరివర్తన మరియు అంటే వారిలో మార్పులు, అంతర్గత దృష్టుల వలన కలిగే కాలంగా సూచించవచ్చు. వీరికి ఈరోజు భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతోంది, 10లో కేతు సంచారం. కాబట్టి దాచిన భయాలను వీరు ఈరోజు ఎదుర్కోబోతుంటారు అనేది చెప్పచ్చు. వీరికి ఎక్కువగా ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై నాయకత్వం వహిస్తారు అనేది ఒక మాటలో చెప్పచ్చు. ఇది వీరికి వృషభ రాశి వారి ఈ విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు ఈరోజు. ముఖ్యంగా మర్రి చెట్టుకు ప్రదర్శనలు చేయడం, ఇంట్లో కొంచెం సానుకూల శక్తిని పొందవచ్చు అనేది సూచిస్తుంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు నవమలో చంద్ర సంచారం కొంచెం అనుకూలంగానే ఉంటుంది. అయితే ధనుసు రాశి వారికి సప్తమంలో గురు సంచారం కూడా అనుకూలంగా ఉంది. నవమంలోనే కేతు సంచారం, అది మాత్రం ప్రతికూలంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు, చతుర్థంలో శని అనుకూలంగా లేడు. ఇది ఈ విధమైన గ్రహ సంచారాల స్థితికి ఈ ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. అన్నిటికీ కొద్దిపాటి అనుకూలతలు కొన్ని విషయాలకు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఫలితాల్లోకి వెళ్తే కనుక ఈరోజు సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ ధనుసు రాశి వారికి కొన్ని విషయాల్లో మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. నవమ స్థానంలో ప్రయాణం సంబంధిత ప్రణాళికలకైతే వేసుకోవచ్చు, మంచి అనుకూలతలు వస్తాయి ఈరోజు. ఇక ఆరోగ్యంపై మాత్రం కొద్దిపాటి శ్రద్ధ అవసరం ఈ ధనురాశి వారు. ఇక ఈ మిశ్రమ ఫలితాలకి గురువు గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించండి, పసుపు పప్పును దానం చేయండి ఈరోజు, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వీలైతే. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అష్టమ చంద్ర సంచారం ఇక ఈ ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? అష్టమంలో చంద్రుడు కేతువు మీద సంచారం ఈ కొద్దిపాటి అనుకూలతలే కనిపిస్తాయి. ఎందుకంటే వీరికి రాశ్యాధిపతి తృతీయంలో తృతీయ సంచారం చేస్తున్నాడు. మీనరాశిలో అనుకూలతలు ఉంటాయి, రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మిశ్రమ ఫలితాలు మంచిగా గోచరిస్తున్నాయి అనేది చెప్పచ్చు. అయితే ఈ మకర రాశిని అనుసరించి లాభస్థానంలో శుక్ర బుధులు కూడా అనుకూలిస్తున్నారు, రవి కూడా అనుకూలిస్తున్నాడు ముఖ్యంగా అనేది సూచించవచ్చు. ఇక వ్యయస్థానంలో కుజుడు అనుకూలంగా లేదు, కాకపోతే గ్రహానుకూలత కొంచెం కొద్దిపాటి అనుకూలతలే ఉన్నాయి. అయితే ఫలితాలు చూస్తే కనుక ఈరోజు వీరికి కొద్దిపాటి కార్యాలయాల్లో కానీ ఇతరత్ర కానీ ఇంటిలో కానీ బయట కానీ పని భారం అయితే కొద్దిపాటి పెరగచ్చు అనేది సూచిస్తుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం స్థిరత్వం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కుటుంబంలో కనుక కుటుంబంతో సమయం గడపడం ద్వారా వీరికి ఎక్కువగా ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ చంద్ర ప్రభావం అలా ఉంటుంది కాబట్టి కుటుంబంతో గడపండి, మంచి ఆనందంగా ఉండండి. కోర్టు కేసుల్లో అయితే కనుక మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు కోర్టు కేసు వ్యవహారాలకి వీరికి. ఇక నివారణగా శనిదేవుణ్ణి పూజించండి, నల్ల నువ్వులను దానం ఇవ్వండి ఈరోజు ఈ మకర రాశి వారు, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలోనే చంద్ర సంచారం చేస్తున్నాడు. సప్తమ చంద్ర సంచారం
కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది సూచిస్తుంది. అయితే ఇతర గ్రహానుకూలతలు ఎలా ఉన్నాయంటే కనుక రాశ్యాధిపతి శని ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. రాశిలోనే రాహు సంచారం. వీరిద్దరు కూడా పెద్ద అనుకూలతలు ఉండవు. ఇక ఈ కుంభరాశి వారికి పంచమంలో గురు అనుకూలతలు కనిపిస్తాయి కొంతపాటి. ఇక సప్తమంలో కేతు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశి వారికి దశమంలో శుక్రుడు అనుకూలంగా లేడు. రవి అనుకూలిస్తున్నాడు. ఒక రవి, బుధుడు, శుక్రులు అనుకూలం లేదు. ఈ విధమైన వాటికి వీరికి ఈరోజు మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది సూచిస్తుంది. అయితే ఆరోగ్యం, దినచర్య మరియు వీరికి వచ్చే మానసిక సంఘర్షణలు పరిష్కరించడానికే ఎక్కువగా ఈరోజు ఫోకస్ చేయండి. ఈరోజు ఈ కుంభరాశి వారు పనులను ఎక్కువగా చేయటానికి, ఇది వారి పనులను నిర్వర్తించడానికి ఇది ఈరోజు మంచి సమయంగా ఉపయోగపడుతుంది మీకు కుంభరాశి వారికి. ఒత్తిడి లేదా అలసట, ఈ విధమైన మానసిక ఒత్తిడిని దీన్ని కూడా అధిగమిస్తారు అనేది సూచిస్తుంది. ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి. ఇక అయితే ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలు పొందొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు 6వ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. సాధారణంగా 6వ భావం అన్నిటికీ కూడా 6వ భాగంలో చంద్ర సంచారం అనుకూలంగా ఇస్తాడు అనేది చెప్పచ్చు. ఇక ఇతర గ్రహాలు అయితే కనుక 4లో గురువు అంత అనుకూలంగా లేడు. 6లో కేతు అనుకూలిస్తాడు. చంద్ర సంచారం అనుకూలం ఉంది, 6లోనే కేతు సంచారం కూడా జరుగుతోంది. కాబట్టి కేతు కూడా అనుకూలిస్తాడు చాలా వ్యవహారాలకి, ఆయా కారకత్వాలకి. ఇక కుంభరాశి వారికి మీనరాశి వారికి 9వ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, కానీ బుధుడు అంత అనుకూలం ఉండదు. అలాగే రవి కూడా పెద్ద అనుకూలతలు ఉండవు. కాకపోతే మీనరాశి వారికి దశమంలో కుజుడు కూడా అనుకూలిస్తున్నాడు. అంటే వీరికి మధ్యమంగా కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి అనేది సూచిస్తుంది. చంద్ర ప్రభావాలు ఈరోజు బాగుంటాయి వీరికి. వారి వలన అవి ఏ ప్రభావాలు అంటే కనుక వీరికి ఎక్కువగా సృజనాత్మక రంగంలో వీరు ఈ మీనరాశి వారు ఈరోజు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి నటన, కళారంగం, మోడలింగ్, వారికి క్రియేటివిటీ, వారికి స్పోర్ట్స్, వారికి అట్లా అన్నమాట. ఇక విద్యాపరమైన విషయాల్లో కూడా వీరికి మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటికి కూడా అనుకూలతలు వస్తాయి. ప్రయాణాలు అయితే కొద్దిపాటి వారికి అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ మీనరాశి వారు ఈరోజు అనేది సూచిస్తుంది. ఆస్తి సంబంధిత విషయాలలో ముఖ్యంగా లాభం చేకూరవచ్చు. ఈరోజు లాభం కనపడుతుంది. ఆస్తి సంబంధిత విషయాలకు అనుకూలం ఈరోజు అనేది చెప్పచ్చు. ఈ విధమైన మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. చేపలకి ఆహారం వేయండి వీలున్నవారు, లేదంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇంకా మంచి ఫలితాలు, ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం జరిగింది. ఇది ద్వాదశ రాశుల వారికి చెప్పటం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.